happy month. This month gave lot of memories. Indianism. See, from a month, all the festivals of the three religions which shows Indianism are in a line. So first, it's Good Friday. So I always remember that. So as my marriage happened on Good Friday, Good Friday is the blessings from Jesus for the whole world. So where as India respects all the traditions, so we do respect along with the world. So next, again, it's Ramjan. Which resembles where Good Friday resembles the kindness and everything, and Ramjan resembles the brotherlyhood, the gatherings of the families to be it's known to its brotherlyhood and also for the kindness, the way they respect their culture. So that is very important. The gathering on the special day, so wherever they are, it is so beautiful. So and next, it's Hindu festivals. So తెలుగు సంవత్సరం మొదలైంది, వసంత ఋతువులోకి అడుగు పెట్టాం. ఉగాది పర్వదినం నాడు ఈ నూతన సంవత్సరం నూతన విజయాలకి అడుగులు వేస్తూ ఇది ఒక మంచి ఆశలు చిగురిస్తూ వాటిని విజయం వైపు పయనం వేస్తూ గెలిచే బాటలో నడుస్తూ ఇచ్చిన ఆశీర్వాదాలు మన ఉగాది సంతం. ఎందుకంటే కొత్త ఆకులు ప్రతి వనములోని మన మొక్కలు చిగురిస్తాయి, పువ్వులు పండ్లు పూసి ప్రారంభమయ్యే సమయం ఇది. సో వసంత ఋతువు, నవవసంతం. సో అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశలు చిగురుస్తూ విజయం వైపు పయనిస్తూ గెలుపు బాటలో నడుస్తూ గెలుపుని అందిస్తాయి. సో ఆ రకంగా మనం అడుగులు వేస్తూ అర్థం చేసుకుని దీనిలోని శక్తిని మనం తీసుకోవాలి. అలాగే మనకి వచ్చింది తెలుగు సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత మనకి మరొక హిందువుల పండుగ, మన భారతదేశపు సంస్కృతి సంప్రదాయాలు ప్రతి ఒక్క పండుగకి ఉన్న విలువలతో మనం అన్నిటిని గౌరవిస్తూ ఈరోజు శ్రీరామనవమి రోజుని అడుగు పెట్టాము కదా. శ్రీరామనవమి రామతత్వం మహా గొప్పతత్వం. ప్రతి మన భారతీయులే కాకుండా సకల ప్రజానికం, మన ప్రపంచంలోని ఉన్న జనులందరూ ఎందరో విలువనిస్తూ వారి దేశాల్లో కూడా స్థాపించుకుంటూ రామతత్వాన్ని గౌరవిస్తున్నారు. అంటే అందులోని విలువ మనం ఇంకా బాగా తెలుసుకుని ఎంతో మనం అదృష్టం చేసుకుంటేనే ఈ పుణ్యభూమి పైన పుడతాము. రాముని పుట్టిన ప్రదేశంలో పుట్టడం మన అదృష్టం. సో హనుమ, సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. రామునిది వశిష్ఠ గోత్రం, సీతాదేవి వారిది కాశీ గోత్రం. సో ఈరోజు ఈ శుభ సందర్భమున ఈ శుభకరమైన రోజున సీతారాముల వివాహం జరిగినది. సో దీని సందర్భముగా అందరం శ్రీరామనామ వేడుకలు చేసుకుంటున్నాము. రామతత్వాన్ని అర్థం చేసుకుని అందరూ సత్యం వైపు, సత్యం ధర్మం
ఆ, న్యాయమైన పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ఎవరిని నొప్పించకుండా అందరితోని సోదరభావంతో మెలుగుతూ ఆనందంగా ఆహ్లాదంగా ప్రేమపూర్వకంగా ప్రేమని పంచుకుంటూ ధర్మ మార్గంలో పయనిద్దాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది మన సాంప్రదాయం, మన భారతదేశం. అందరినీ గౌరవిద్దాం, అందులో మనందరం ఉందాం. నమస్కారాలు. బై బాయ్. బై.